నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. 2009లో ఏర్పాటైన ఈ నియోజకవర్గానికి పూర్వం ఇదే నియోజకవర్గానికి అనుబంధంగా ఉన్న ఒక 3 సెగ్మెంట్స్ని 3 అసెంబ్లీ నియోజకవర్గాలుగా అంతకుముందు రిప్రజెంట్ అయి ఉండేవి. అక్కడి నుంచి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి తర్వాత రద్దయినాయి. వాటి గురించి చెప్పుకున్న తర్వాత రూరల్లోకి వద్దాం. 1955లో పల్లపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ఒకసారి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది ఇక్కడ. అయితే ద్విసభ్య నియోజకవర్గం కావటం మూలాన 1955లో రేమళ్ళ తిరుపతిరావు గారు వెలమ సామాజిక వర్గం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచే 1955లో ద్విసభ్య నియోజకవర్గంలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి రెడ్డి కామయ్య గారు ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. సో ఒక్కసారి ఎన్నిక జరిగింది దీనికి 1955లో. 62లో కరప అసెంబ్లీ నియోజకవర్గాన్ని దానికి కూడా ఒకసారి జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది 62లో. ఇది రేమళ్ళ తిరుపతిరావు గారు కాంగ్రెస్ పార్టీ వెలమ. ఇంతకుముందు పల్లపాలెం నుంచి రిప్రజెంట్ చేశారు, మళ్ళీ ఈ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేశారు. ఇక తాళ్లరేవు అసెంబ్లీ నియోజకవర్గం 2009లో రద్దయింది. అది 62లో ఏర్పాటైంది. 62 నుంచి 2004 వరకు మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, జనతా పార్టీ ఒకసారి ఇక్కడ గెలిచినాయి. కులాల వారీగా కాపులు 6 సార్లు, ఎస్సీలు 3 సార్లు, శెట్టి బలిజలు ఒకసారి గెలిచారు. సో ఎవరెవరు గెలిచారనేది గుర్తు చేసుకుంటే ఒక్కసారి పాత తరం 1962లో గంటు కామయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం. 1967లో ఈని వాడపల్లి గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గం. 72లో సాధనాల సత్యరాజు గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సామాజిక వర్గం. అలాగే 78లో బిరుడ సూర్యనారాయణరావు గారు జనతా పార్టీ కాపు సామాజిక వర్గం నుంచి గెలిచారు. 83 నుంచి 99 వరకు 5 సార్లు 83, 85, 89, 94, 99 ఈ 5 సార్లు జరిగిన ఎన్నికల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాళ్లరేవు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చిక్కాల రామచంద్రరావు గారు గెలిచారు. ఆయన కాపు సామాజిక వర్గం. 2004లో అసెంబ్లీ నియోజకవర్గం తర్వాత రద్దు అయిపోయింది. 2009లో 2004లో గెలిచింది దొమ్మేటి వెంకటేశ్వర్లు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి శెట్టి బలిజ సామాజిక వర్గం. ఆయన గెలిచారు శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి. ఇక 2009లో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మొత్తం అసలు ఈ నియోజకవర్గం భౌగోళికంగా ఎలా ఉంది, ఏ మండలాలు ఇందులో ఉన్నాయని చూసుకుంటే కరప కాకినాడ రూరల్ మండలం, కాకినాడ అర్బన్ మండలంలో కొంత భాగం, కాకినాడ అర్బన్ మండలంలో ఇందాక అన్నట్టు మున్సిపాలిటీలో కొంత భాగం, అలాగే కాకినాడ మున్సిపాలిటీలో 66వ వార్డు నుంచి 70వ వార్డు వరకు కలిపి కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. మొత్తం పోలింగ్ స్టేషన్స్ వచ్చి 264 ఉంటే ఓటర్లు 2,59,000, కొంచెం మోస్తరు పెద్ద నియోజకవర్గమే అనుకోవాలి. మేల్ ఓటర్స్ 1,29,000, ఫిమేల్ ఓటర్స్ కూడా 1,29,000. చెరి సమానంగా ఉన్నారు. తెలుగుదేశం ఒకసారి, ప్రజారాజ్యం ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచింది. ఇక్కడ కులాల వారీగా గెలిచింది అంటే కాపులు 2 సార్లు, శెట్టి బలిజ ఒకసారి. మొత్తం ఎన్నికలు 3 సార్లు జరిగినాయి. కాపు తెలగ బలిజ ఓటు శాతం 29.20, శెట్టి బలిజ 26.08. సో మిగిలినవన్నీ కూడా కాస్త అటు ఇటుగానే ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన పోటీ. ఎందుకంటే ఇక్కడ కులాల వారీగా ఓటింగ్ జరిగే ప్రక్రియ కాకినాడ రూరల్ ఏర్పడిన తర్వాత మనం చూడొచ్చు. సరే, 2009లో కురసాల కన్నబాబు గారు ప్రజారాజ్యం వైపు నుంచి గెలిచారు. మళ్ళీ 2019లో గెలిచారు కురసాల కన్నబాబు గారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా కూడా చేశారు. ఆయన కాపు సామాజిక వర్గం. 2014లో పిల్లి అనంతలక్ష్మి గారు తెలుగుదేశం నుంచి గెలిచారు, శెట్టి బలిజ సామాజిక వర్గం. సో ఇదండి కాకినాడ రూరల్. ఈసారి కన్నబాబు గారికి ఎలా ఉండబోతోంది? జర్నలిస్ట్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగి తానేంటో ప్రూవ్ చేసుకుని ప్రావెస్నెస్ని ఆ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకొని అందరికీ అందుబాటులో ఉంటాడని పేరు తెచ్చుకున్న కన్నబాబుకి ఈసారి ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎవరి నుంచో పెడుతుంది. ఎందుకంటే శెట్టి బలిజలు కూడా ఇంచుమించు అంతే ఉన్నారు కాబట్టి ఒక 3% తేడాతోటి ఒకవేళ కన్నబాబు నుంచుంటే తెలుగుదేశం పార్టీ శెట్టి బలిజలకి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తెలుగుదేశానికి జనసేన తోడైందంటే కాపు ఓట్లు చీలుతాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది తెలుగుదేశానికి. లేదా జనసేన క్యాండిడేట్ నుంచిన కాపు ఓట్లు చీలి జనసేనకి ఇటు పడితే శెట్టి బలిజలు కూడా ఇటువైపే ఉంటారు అనే ఒక నమ్మకం అయితే జనసేనకు ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఇది కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం గురించి.